హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. దీన్నే కేసరి అంటారు, షీరా అంటారు. అక్క, కేసరి పొడి పొడిగా రావాలి అంటే చాలా మంది ఫాలోవర్స్ అడుగుతూ ఉన్నారు. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఇలా చేసుకోండి, ఎంత పొడి పొడిగా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులో 1/3 కప్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు, బాదాం పలుకులు, కిస్మిస్లు అన్నీ వేసుకొని వీటిని దూరగా వేయించుకోండి. వేయించుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకోండి. అదే నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వ లేదా దీన్ని సూజీ అంటారు వేసుకొని సన్నటి మంట మీద రంగు మారేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా వేయిస్తుంటే మంచి వాసన వస్తుందండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న దాంట్లోకి ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో లేదా సూజీ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పాలు పోసుకోండి. పాలు ఇష్టం లేని వాళ్ళు వేడి నీళ్ళు మాత్రమే పోసుకోండి. పాలు పోసిన తర్వాత ఇలా బాగా గరిటెతో అంతా బాగా కలుపుకోండి. రవ్వ ఉడికిన తర్వాత మాత్రమే ఇందులో ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు చక్కెర వేసుకోండి. చక్కెర వేసిన తర్వాత గరిటెతో అంతా బాగా కలుపుకోండి. చక్కెర అంతా బాగా కరిగిన తర్వాత మరొక 3-4 నిమిషాలు బాగా గరిటెతో కలుపుకోండి. చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మరి ఇలా తయారు చేసుకున్న దాంట్లోకి ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదాం పలుకులు, కిస్మిస్లను వీటిని ఇందులో వేసుకొని అంతా బాగా కలుపుకోండి. వచ్చే నెల నుంచి పండగలు వస్తున్నాయి. మరి దేవునికి ఇలా నైవేద్యంగా కూడా పెట్టండి. మీరు కూడా ఈ కేసరిని తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.